సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.
రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనం, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని మరొకడు దాని మీద కట్టుచున్నాడు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని. ప్రభువు నాకు అనుగ్రహించిన కృప చొప్పున అని రాస్తాడు దాంట్లో. అది దాని ముందు వాక్య భాగాల్లో కృపను గురించి మనం మాట్లాడుతూ వచ్చాము, ఎన్నో సత్యాలు మాట్లాడుతూ వచ్చాము. దాంట్లో కృపను గురించి, ప్రేమను గురించి, జ్ఞానాన్ని గురించి, పరిశుద్ధత గురించి, నీతిని గురించి, యథార్థతను గురించి ఎన్నో సత్యాలు మీ ముందులో పెట్టాను నేను. అవి దాంట్లో అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొరింథీ సంఘానికి రాస్తూ, ఈ సత్యాలన్నీ కూడా ఆయన యొక్క నేర్పరి అయిన శిల్పకారుడు ఎలా పునాది వేశాడో ఆ సత్యాలు ఈ పునాదిలో క్రీస్తు యేసు నందు అనుగ్రహించబడినటువంటి ఆ కృప, ఆ మార్గాల్లో ఇవి పునాదిగా చేయబడాలి, ఇవి పునాదులుగా చేయబడాలి. దీన్ని బట్టి నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తాను అన్నాడు దాంట్లో. అది 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. ద డిజైన్ ఆఫ్ ద గాస్పెల్ అంటే స్వార్థ యొక్క డిజైన్ అని ఎలా రాయబడి ఉందంటే, శిల్పకారుడు అది ఇలా చెప్తాడండి. బంగారు వస్తువుల్ని, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఆ వస్తువుల్ని ఎలా చెక్కుతాడు? అందమైన నక్షీ పనిగా. ఒకటి మనం ఆలోచిద్దాం, అది సులోమోను కాలంలో అతి పరిశుద్ధమైన స్థలాన్ని, పరిశుద్ధ మందిరంలో అతి పరిశుద్ధమైన స్థలాన్ని చెక్కుతాడండి. బెసలేలు, ఇంకొక వ్యక్తి, ఇద్దరు ఒక పేరు జ్ఞాపకం రాలేదు కానీ ఇప్పుడు చదవలేదు కాబట్టి, ఎలా చెప్తాడంటే నక్షీ పని, అత్యధికమైన నక్షీ పనితో. ఎక్కడ ఆ దాంట్లో మహిమ దిగి వచ్చిందండి. ఆ మహిమ దిగి వచ్చినప్పుడు సేవకులు నిలబడలేకపోయారు అని రాయబడి ఉంది. ఆ మహిమ దిగి వచ్చినప్పుడు అది క్రీస్తు యేసు రక్తం నందు చెక్కడాల్లో మహిమ యొక్క స్థానాలు నిలబడినప్పుడు అది పరిచర్య అండి. ఒక వ్యక్తికి పడిన పరిచర్య. ఏదో మనం చెప్పేసేసి రక్షించబడతారంటే కుదరదండి, అది కుదరదు. క్రీస్తు యేసు యొక్క ఉన్నతమైన పిలుపులో దాచబడి ఉన్నటువంటి ఆ శక్తిని, ఉన్నతమైనటువంటి ఆ మార్గాల్లో దాచబడి ఉన్నటువంటి ఆ సత్యాలని, ఆ కృప ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ సత్యాలని నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను నేను అంటాడండి దాంట్లో. నాకు అనుగ్రహించబడిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తానని చెప్తాడు దాంట్లో. ఆత్మలో ఎన్ని విధాలుగా చెక్కబడిందో అన్ని విధాలుగా పరిచర్య చెక్కబడిన మార్గాలు లభించేయండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి, క్రీస్తు రక్తం చేత విమోచించబడిన వ్యక్తి రక్షణ స్వార్థ ఇచ్చినప్పుడు, రక్షణ స్వార్థ ప్రకటించినప్పుడు, ఈ రక్షణ స్వార్థలో ఎన్ని దాచిపెట్టబడి ఉన్నాయండి. రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయాలు రాయబడి ఉంది. ఆయన స్వార్థ ప్రకటించినప్పుడు దాంట్లో అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, తర్వాత ఎన్నో హీలింగ్స్ ఆ స్వార్థలో. దాంట్లో క్రీస్తు యేసు రక్తం యొక్క మార్గాలు, పాప విమోచన, అందులో మహిమ యొక్క మార్గాలు, శరీర సంబంధమైన అనేకమైన వాటిని స్వస్థపరిచే మార్గాలు, ఈ కేంద్రంగా ఉందండి స్వార్థ. ఈ స్వార్థ ప్రకటించినప్పుడు ఎంతమందికి ఎన్ని కలిగాయో, విమోచన కలిగింది, విమోచనలో ఆత్మస్వస్థత కలిగింది, విమోచనలో హీలింగ్ కలిగింది, విమోచనలో ఎన్నో అద్భుతాలు జరిగినాయండి. అది ఎవరు చెప్తారండి? పొందిన వాళ్ళు చెప్తారు. పొందిన వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? నమ్మకం అర్థంగా సేవ చేయాలంటే కుదరదండి. అందులో విలువలు ఉండవు, విలువైనటువంటి మార్గాలు అందులో లభించవు. ఏదో అక్షరానికి పరిచారకులే కానీ ఆత్మకు పరిచారకులు అవ్వరు. నేను అక్షరములు కాక ఆత్మకి పరిచారకుడిని ఉన్నట్లు అంటాడండి. ఆత్మ నేర్పించే మాటలతో, ఆత్మ బోధించే మాటలతో మీ ఎదుట నేను ఈ సత్యాలన్నీ కూడా మీకు వివరించి చెప్పాను అంటాడు అపోస్తలుడు. 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయం ఆఖరి భాగంలో రాయబడి ఉంది. అందుకోసం నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను. ఎలా పునాది వేశానంటే, ఎలా చెక్కబడిందో ఆత్మ నా హృదయంలో, తన హృదయంలో ఆత్మ తన బలహీనతల్లో, తన శక్తిహీనమైన జీవితంలో ఎన్ని పరిస్థితుల్లో తన హృదయంలో ఆత్మ చెక్కబడిందో అన్ని విధాలుగా ఆ మార్గాలు, పరిచర్య మార్గాల్లో ఆ మార్గాలు ఆత్మకు తెలియపరిచి ఆ పరిచర్య చేశాడండి. అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను ఆ విషయాల గురించి కూడా. కనుక ప్రభు చేతిలో శిల్పకారుడు ఎలా ఉంటాడండి? ప్రభు చేతిలో శిల్పకారుడు బెసలేలు, తూరు కుమార్తె, తూరు వంశస్థురాలైనటువంటి రాయబడి ఉందని పోయి నాకు చదివి చాలా రోజులు నెలలు అయిపోయింది. నేను చదివి నాకు ఇప్పుడు జ్ఞాపకం సరిగ్గా రావట్లా. తర్వాత ఈ క్రీస్తు సత్యాలన్నీ కూడా యథార్థతలో, నీతిలో, పరిశుద్ధతలో, ప్రేమలో, ఇవన్నీ కూడా ప్రభువుని వెంబడించే మార్గాలండి. నీ కృపనే అనుసరించి నడుచుకున్నాను ప్రభువా నేను అంటాడు దాంట్లో. నీ కృపనే అనుసరించి నడుచుకున్నాను ప్రభువా నేను. మళ్ళీ చూడండి, తర్వాత ఈ సత్యాలన్నీ కూడా ఈ స్వార్థ సేవలో చెక్కబడి దాంట్లో రోమీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో చోట రాయబడింది, వచ్చిన తెలియదు, అటువంటి పరిచర్య ఇవ్వబడింది నాకు అన్నాడు దాంట్లో.
ఆ సువార్త కోసం నేను యాజక ధర్మం చేశాను. బతిమలాడుకున్నాను దేవుణ్ణి. సువార్త నేను బతిమలాడుకున్నానండి దేవుణ్ణి. మనమైతే ఓహో రేపు వెళ్ళిపోదాం అంటే రేపు వెళ్ళిపోదాం, రేపు మీటింగ్లు పెడదాం అంటే రేపు మీటింగ్లు పెడదాం. ఏంటి ప్రార్థనా స్తంభాలు వేయండి. అక్కడ ప్రార్థనా స్తంభాలు ఇస్తే ఇంకెవరు ప్రార్థన చేస్తే ఇంకేం జరుగుద్దో భయం, ఎవరు ప్రార్థన చేస్తే వాళ్ళు బాగా చేస్తారనే భయం. అసలు ప్రార్థన చేస్తే ఈయన్ని వదిలేసేసి ఏదో రెడీమేడ్గా తయారు చేసినటువంటి అదేంటి పరిచర్య, అప్పటికప్పుడు బోధ, అప్పటికప్పుడు స్వార్థ ఉండి ఎలాగండి అది? ఆత్మలో బర్డెన్ లేకుండా, ఆత్మలో కన్నీరు లేకుండా ఎలాగండి సేవ చేసేది? యాజక ధర్మం చేశానంటాడండి దాంట్లో. అది ఇల్లుకూరి ప్రాంతం వరకు అంటాడు. దాంట్లో చదవండి మాట, ఇల్లుకూరి ప్రాంతం వరకు ఆ స్వార్థ ప్రకటించాలని నేను యాజక ధర్మం చేశానంటే, యాజకత్వం అనేది ఏంటి? విజ్ఞాపన అండి. విజ్ఞాపన అంటే మించింది యాజకత్వం. యాజకత్వం అంటే కన్నీరే. యాజకత్వంలో ఇక కన్నీరే, అంతకంటే మిగిలింది ఏమీ లేదు. యాజకత్వంలో కన్నీరే. రవ్వా అని వేదనే, రవ్వా నువ్వు ప్రార్థన ఆలకించు అనే కన్నీరే, నువ్వు దయచూపించు అనేది కన్నీరే. ఆయన గుణగణాలు పట్టుకుని ఎలాడటమే ఆ కన్నీరు. ఆ ప్రశస్తమైన ఆయనకు సత్యాలను పట్టుకుని వేలాడటమే కన్నీరు అనేది. దాన్ని పట్టుకుని రవ్వా నువ్వు కనికరించు చేసేది యాజకత్వం అండి. యాజక ధర్మం నెరవేర్చబడటానికి, పరిశుద్ధుల స్థానాలు నిలబడటానికి ప్రభు ఇష్టపడ్డాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను అన్నాడు ఆయన. 2 కొరింథీయుల 15 నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తుని మరొకడు దాని మీద కడుతున్నాడండి. ఒక వ్యక్తి శిల్పకారు వలె పునాది వేస్తే మరొకడు కడుతున్నాడు. దాంట్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12-15 వరకు ఆ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు కట్టగలిగితే ఆ పని కనబడుతుందండి. కర్రగడ్డి కొయ్యకాలు కడితే ఆ పని నిలవదు. అదే అధ్యాయంలో రాయబడి ఉంది. 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూసుకోండి ఏమో రాయబడిందంటే, పునాది మీద వెండి, వెలగల రాళ్ళు, బంగారంతో కడితే ఆ పని నిలబడుతుందండి. ఒకవేళ కర్రతో, గడ్డితో, చెత్తతో కడితే ఆ పని అది అగ్నికి పరీక్షించబడుతుంది. పని అగ్నికి పరీక్షించబడినప్పుడు బంగారము, వెండి, వెలగల రాళ్ళు నిలబడతాయి. అవి లేని వాళ్ళు గడ్డి, చెత్త, కొయ్యకాలు కాలిపోతాయి అన్నమాట. రక్షణ యొక్క స్థానం అంత విలువైన స్థానం అండి. అది తొలగిపోదు ఒక హృదయంలో నుంచి. బంగారంతో, క్రీస్తు యేసు యొక్క దైవత్వంతో, ఆయన విమోచనతో కట్టబడి ఉన్నటువంటి ఆ విలువైన స్థానం నీ హృదయంలో ఉండి ఎవరు తీయలేరు. అది శాశ్వతమైన రక్షణ. ఒకవేళ తప్పుడు పద్ధతుల్లో, తప్పుడు మార్గాల్లో రక్షణ పొందుకున్నామంటే అది కాల్చివేయబడుతుంది. ప్రభు పరీక్షలో నిలబడదు. అది డూప్లికేట్. అది అందుకోసం ఏది డూప్లికేటో ఏది ఒరిజినాలిటో అనేది మనకే తెలిసిపోద్ది. దేవుడు పరీక్షించిన తర్వాత సంగతి మనకు తెలిసిపోద్దండి. ముందు సేవకులకి తెలిసిపోద్ది. క్లాష్ ఎక్కడ వస్తుందంటే అక్కడ వస్తుంది క్లాష్. సేవకుల మధ్య క్లాష్ ఎందుకు వస్తుందంటే, రక్షించబడిన సేవకులు, రక్షించబడని సేవకులు, వీరి మధ్య పొత్తు కుదరదు, వీరి మధ్య సేవ కుదరదు, వీరి మధ్య పరిచర్య కుదరదు. ఒక వ్యక్తి ఆత్మనుసరించి మాట్లాడితే ఒక వ్యక్తి శరీరానుసరించి మాట్లాడతారు. ఈ రెండింటికి పొత్తు కుదరట్లేదు. అదండి ఇప్పుడు జరిగేది నేటి పరిస్థితి వ్యవస్థలో, సంఘ వ్యవస్థలో జరిగేది అది. ఆ విషయం మీతో మాట్లాడుతుంటాను. తర్వాత చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సువార్త సత్యముల గురించి మాట్లాడుతుంటాడు. నేర్పరి అని చెప్పాను కదా, ఆ దైవికమైన సత్యాలు కూడా దాంట్లో నిలబడాలని అంటాడు. దాంట్లో వెండితో, బంగారంతో ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. రెండోది ఏంటంటే, తండ్రి కుమారుని క్రీస్తు ద్వారా మనల్ని కృపకు వారసులుగా చేశాడు. ఎక్కడ రాయబడిందంటే, తండ్రి అయిన దేవుడు కుమారుడిని క్రీస్తు ద్వారా కృపకి వారసులుగా చేశాడండి. కృపకి వారసులుగా చేశాడు, ప్రేమకి వారసులుగా చేశాడు, తర్వాత ఆయన జ్ఞానానికి వారసులుగా చేశాడు. అలాగా ఆయన గుణగణాలకి మనల్ని వారసులుగా చేశాడు. దేన్ని బట్టి అంటే, కుమారుడైన క్రీస్తు రక్తాన్ని బట్టి మనల్ని వారసులుగా చేశాడండి. అందుకోసం దాని ముందు భాగంలో మనం కూడా చెప్తున్నాను ఏంటంటే, ఇటువంటి శిల్పకారుని వలె పునాది వేసిన ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తు ప్రేమ యొక్క పొడుగు, వెడల్పు, లోతు, ఎత్తు, సత్యాలు, ఆ వైశాల్యత ఆత్మ తెలియపరచబడుతుందండి. క్రీస్తు కృప యొక్క వైశాల్యత తెలియదు, క్రీస్తు ప్రేమ యొక్క వైశాల్యత తెలియదు, క్రీస్తు జ్ఞానం యొక్క వైశాల్యత తెలియదు, క్రీస్తు గుణగణాల యొక్క వైశాల్యత అంత మనకు తెలియదండి. దాంట్లో తెలియదు. కానీ ఒక వ్యక్తి దీంట్లో నిలబడగలిగితే అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆఖరిలో, దాని పొడుగు, లోతు, వెడల్పు, ఎత్తు ఎంతో గ్రహించే నిమిత్తము జ్ఞానంలోకి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకునే వాళ్ళని కోరుచున్నాను అంటాడు. దాంట్లో జ్ఞానాన్ని మించినటువంటి క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలి అంటాడు. దాంట్లో తర్వాత దేవుడు మన జీవితాలని అంత ఉన్నతమైన స్థానాలకి నిలబెట్టాడండి. ఆయన జగత్ పునాది వేగపడే ప్రేమలను ప్రేమించాడంటే, ఆయన ప్రేమకి, ఆ కృపకి మనల్ని వారసులుగా చేశాడండి.
ఆయన ప్రేమ కృప అనేది భూమి మీదకి దిగి వచ్చినాయి. శూన్యమైన లోకంలోనికి దిగి వచ్చేయండి ఆయన కృప. శూన్యంలో వేలాడే భూమిలోనికి ఆయన కృప ప్రేమ వేలాడేయండి భూమి మీదకి. కలవరి ప్రేమకు ముందు కొన్ని వేల సంవత్సరాలకు ముందు ఆ కృప ప్రేమ అనేది భూమి మీద వేలాడుతూ రోధించేయండి మానవుని కోసం. మానవుని ఉన్నతమైన స్థానాలు నిలబెట్టడానికి, విమోచన కలుగు చేయడానికి ఆ ప్రభు ఆ మార్గాలు అప్పుడే తెరపరిచాడండి దేవుడు. ఆయన చీకటి గోళంలో ఈ కృపా ప్రేమ అనేది స్థలం వెతుక్కుంటూ వచ్చాయి. ఎందుకు స్థలం వెతుక్కుంటూ వచ్చాయంటే ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా మన శాస్త్రజ్ఞులు సైంటిస్టులు స్పేస్లోకి గ్రహాలను పంపిస్తారు కదా, పంపించినప్పుడు అండి పైకి వెళ్ళే కొలది చీకటి వలయాలు ఆ వలయాల్లో ఈ చిన్న చిన్న ఉపగ్రహాలు అవి వెళ్తుంటాయి. కొన్ని టెలిస్కోప్స్ పంపిస్తారు అది తెలుసుకోవటానికి. ముందు వెళ్ళినప్పుడు ఏం కనబడుతుంది అంటే శూన్యంలో భూమి దాటి పైకి వెళ్ళే కొద్ది శూన్యమే. ఏ వెలుగు కనబడుతుందండి అక్కడ, ఏ వెలుగు కూడా కనబడదు. అటువంటి శూన్యంలో వెతుక్కుంటూ వెళ్తారండి. వాళ్ళకు జ్ఞానం, దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి కాదంటని ఏమీ లేదు. కానీ ప్రభువైన యేసు మనల్ని ఈ లోకంలో మనల్ని నిర్మించడానికి, మనల్ని ఏర్పరచుకోవడానికి ప్రభు శూన్యమైన ఈ లోకంలో భూమికి పునాది వేసి జగత్ పునాది వేయకూడదని మనకి ప్రభు ప్రేమించాడండి. మనల్ని పునాది వేయబడుకుని ఈ భూమి దాటి పైకి వెళ్తే ఎన్ని గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల దగ్గరికి వెళ్తానికి ఎంతమంది చనిపోయారండి దాంట్లో మనుషులు. దాంట్లో ప్రాణాలు తెగించి వెళ్ళారే ఆ జ్ఞానం కనుగొనటానికి. మనం ప్రభు యొక్క జ్ఞానం మన ఆత్మకి ఇవ్వడానికి ప్రభు ఆ కలవరి శిలువలో ప్రభు వేలాడి విమోచన ద్వారా, ఆత్మని విమోచించడం ద్వారా ఈ జ్ఞానాన్ని, తెలివిని, ప్రేమని, కృపని, అనేకమైనవి గుణగణాలని ఆత్మకి ద్వారాలు తెరిచాడండి ఆయన. క్రీస్తు రక్తం నందు విశ్వాసం ద్వారా ఇన్ని మార్గాలు తెరిచాడు మనకి ప్రభు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. తర్వాత ఆయన గుణగణాలు ఏంటంటే భూమి మీద దిగి వచ్చేయండి అనే మాట చాలాసార్లు చెప్పాను కాబట్టి అవన్నీ ఇప్పుడు నేను ముందు చెప్పలేని విషయాన్ని. తర్వాత ఎఫెసీ పత్రికలో ఒక మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక అనేది ఒక మిస్టరీగా రాయబడింది. మిస్టరీ అంటే ఒక రహస్యంగా దాచిపెట్టబడి ఉంది. ఇది 3వ అధ్యాయంలో అన్ని జనులు యూదులు అని గురించి రాయబడింది కదా. అలాగే ఆ ప్రభు అనేది ఏంటంటే ఆయన ప్రేమని ఆ ఎఫెసీ పత్రికలో వివరించి చూపించాడండి. అసలు అన్ని జనాంగాన్ని ఆయన ఎలా ప్రేమించాడనే విషయాన్ని బహుతేటగా చూపించాడండి ప్రభు. ఆ ప్రేమకి అసలు దాన్ని సరితూడటానికి కుదరదు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను అని రాస్తాడు. దాంట్లో క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను బంధకములో ఉంచబట్టకు మరొక చోట బంధకములో ఉంచబట్టకు క్రీస్తు మర్మను గురించి చెప్పగలుగుటకు నాకు అటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వాలని, ఆ యొక్క మర్మం విడదీయబడాలని నా కోసం ప్రార్థన చేయండి. ఈ మర్మంతో కూడినటువంటిదండి బైబిల్ గ్రంథం అంతా కూడా రహస్యంలో దాచబడి ఉంది. రహస్యంలో దాచబడి ఉందంటే క్రీస్తు ప్రేమలో ఈ గ్రంథం దాచిపెట్టబడి ఉంది. రహస్యం ఈ బంధం అనేది కల్వరి రక్తంతోనే ఒక వ్యక్తిని బంధించింది. దానికి వేరుగా ఒక వ్యక్తి ఈ గ్రంథాన్ని విడదీయడానికి సాధ్యపరచబడదనే విషయాన్ని నేను మీతో చెప్తుంటున్నాను. అది ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఎఫెసీ రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 1వ వచనం, ఈ హేతు చేత అన్ని జనులని మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను ప్రార్థించున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమే ఏర్పాటును గురించి మీరు విన్నారు. ఈ హేతు చేత అన్ని జనులు మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలుని నేను మీకోసం ఖైదీగా చేపట్టాను. ఎందుకంటే మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన కృప విషయమే దేవుని ఏర్పాటు ఏంటో అది మీకు చెప్పాలని తెలుస్తున్నాను. మీరు విన్నారు, అది నేను చెప్పాలని తెలుస్తున్నాను. ఆ కృప ఏంటో అనేది అన్ని జనాంగం యూదుల పాటు సమాన వారసులు వాగ్దానంలో పాలివారై ఉన్నారు అన్నది అని రాయబడింది. ఇంకో మాట చూస్తే కనుక ఇంకో భాగంలో దాంట్లో రాస్తాడండి. ఎక్కువగా ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో 7-8 వచనాలు రాస్తాడు. ఏంటంటే దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున అక్కడ కృప, ఇంకో చోట కృప చొప్పున అని రాయబడి ఉంది. ఆ ప్రేమ చొప్పున అని రాయబడింది, దయ చొప్పున అని రాయబడింది. ఈ విషయాలు రాయబడ్డాయి. దయ చొప్పున ఒక చోట, ప్రేమ చొప్పున ఒక చోట, కృప చొప్పున ఒక చోట. అలాగా ఆయన గుణగణాలు అక్కడ మెన్షన్ చేశాడు ఆయన. హీ ఈజ్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ అని రాశాడండి. హీఈస్ ద లీస్ట్ ఆఫ్ ఆల్ సెయింట్స్ అంటే బాగుంది. తెలుగులో మాట ఏంటంటే ఆయన పరిశుద్ధులందరిలో అత్యల్పుడు. ఆయన నేను అల్పుడుగా ఉన్నాను, నేను అత్యల్పుడు నేను అంటాడండి. అంటే కారణం ఏంటి? ఎన్నిక లేని వాడుగా ఉన్నాను నేను తక్కువగా ఎంచబడ్డాను నేను అపోస్తలుని బట్టుకు నేను యోగుని కాను. ఎందుకంటే
అసలు నేను అపోస్తల లెక్కలో ఉన్నవాడినే కాదు, నేను అసలు యోగ్యత లేదు నాకు, పరిశుద్ధులందరిలో పరిశుద్ధుడని పిలవటానికి నాకు యోగ్యత లేదు అని తన గూర్చి తను చెప్పుకున్నప్పుడు ఎఫెసీ పత్రిక 3:7-8 వచ్చేపాటికండి నానా విధమైన జ్ఞానమును బయలుపరచుటకు అంటాడండి. దాంట్లో నానా విధమైన జ్ఞానం బయలుపరచను ఉద్దేశించి శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యము, శోధింప సఖ్యం కాని క్రీస్తు ఐశ్వర్యము, అన్ని జనులలో శోధింప సఖ్యం కాదు. ఈ ఐశ్వర్యాన్ని పరిశీలించడం సాధ్యపరచబడదు, గ్రహించడానికి సాధ్యపరచబడదు. ఒక వ్యక్తి అటువంటి ఐశ్వర్యాన్ని అన్ని జనుల్లోనే ప్రకటించడానికి నేను పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడైపోయాను. నేను పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడిని, నాకు యోగ్యత లేదు. ఎందుకంటే ఇటువంటి యోగ్యత మీ ముందు యోగ్యకరమైన ఈ మిస్టరీస్ అన్ని మీ ముందు చెప్పడానికి, ఈ యొక్క రహస్యాలన్నీ మీకు విడదీయపట్టడానికి నేను పరిశుద్ధులందరిలో అయోగ్యుడిగా ఎంచుకున్నాను. ఎందుకంటే అటువంటి అయోగ్యుడికి ప్రభు నాకు ఇటువంటి మార్గాలు తెరిచాడు ఆయన. ఎందుకంటే నానా విధమైన జ్ఞానం బయలుపరచడానికి, నానా విధమైన జ్ఞానం ఇప్పుడు ఎక్కడ ఉందండి అజ్ఞానం అనే విషయం. నానా విధమైన జ్ఞానం అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో శిల్పకారుని వలె నానా విధమైన జ్ఞానాన్ని, నానా విధమైన పని రాళ్లతో చెక్కబడినటువంటి శిల్పకారుడు ఎలాగో అలాగే నానా విధమైన జ్ఞానాలతో పరిశుద్ధ సంఘాన్ని చెక్కి కట్టేటువంటి ఈ శిల్పి ఎవరంటే ప్రభు అయిన రక్షకుడైన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన సంఘాన్ని నానా విధమైన జ్ఞానంతో చెక్కినటువంటి ప్రభు. ఆ జ్ఞానంతో సంఘాన్ని కట్టాల్సిన పరిశుద్ధాత్మని అనుకుంటారు కొంతమంది. రక్షణ జీవితంలో సరిగ్గా లేరు కదా, మేము రక్షించబడినప్పుడు మేము అన్ని పొందేసామండి, పరిశుద్ధాత్మ పొందేది ఏమీ లేదండి. ఎంత తేలిగ్గా చెప్తారండి అసలు పరిశుద్ధులని పడిన వారు ఎంత తేలిగ్గా చెప్తారు. అసలు అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తి నేను యోగ్యుని కాదు అంటుంటే చాలామంది ఏం చెప్తారంటే అబ్బో నేను రక్షించబడినప్పుడే నేను ఆత్మను పొందేశానండి, ఇంకా నాకు పొద్ద పొందే అవసరం లేదు అని అంటారు చాలామంది. ఈ విషయాల గురించి మీతో మాట్లాడుతున్నా. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే నేను యోగ్యుని కాదు ప్రభువా, నీ పరిచయం చేయడానికి నేను యోగ్యుని కాను, నాకు ఈ మర్మం విడదీయబట్టలేదు ప్రభువా, నాకు ఈ మర్మం విడదీయబట్టం లేదు, ఈ రహస్యం ఛేదించబట్టం లేదు, నీ పరిచయం చేయడానికి ఈ గ్రంథం నాకు తెరవబట్టలేదు ప్రభువా అని ప్రార్థన చేసినటువంటి పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారు. ఈ గ్రంథం ఇప్పబట్టం లేదు ప్రభువా, నేను అయోగ్యుడిని, నేను అయోగ్యురాల్ని, నా వల్ల కాదు ప్రభువా ఈ పరిచర్య. ఎందుకంటే ఈ గ్రంథం మూయబడింది, రక్తం యొక్క కట్లతో నిబంధనలతో మూయబడిన ఈ గ్రంథాన్ని తెరచడం నాకు సాధ్యపరచబట్టలేదు ప్రభా. తండ్రి నువ్వు సాధ్యం చేయి, ఎందుకంటే నేను అయోగ్యుడిని ప్రభా. నీ జ్ఞానాన్ని తెలపడానికి, నీ జ్ఞానాన్ని చెక్కడానికి, నీ జ్ఞానాన్ని పొందుపరచడానికి, సంఘమునకు ఈ జ్ఞానాన్ని ఇచ్చి ప్రభా నిలబట్టడానికి ప్రభా నాకు యోగ్యత లేదు ప్రభా అనగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అటువారు ధన్యులండి, అటువారు ధన్యులు. మీ మధ్యలో చెప్తున్నా, ఈ నానా విధమైన జ్ఞానం అన్ని జనుల్లో ప్రకటించుటకు పూర్వకాలం నుండి మరుగైన మర్మం ఏమిటో, పూర్వకాలం నుంచి దాచబడిన మర్మం ఏంటి, ఆదికాండంలో వెలుగు కలిగినప్పుడు భూమి మీద స్టోన్ వేసినప్పుడు ఆ మర్మం ఏంటి, ఆదాము అవ్వల్ని సృష్టించినప్పుడు ఆ మర్మం ఏంటి, ఆదాము అవ్వల్లో ఆ ప్రేమను పెట్టినప్పుడు ఆ మర్మం ఏంటి, ఈ రహస్యం ఏంటి, ఇన్ని నేను బయలుపరచడానికి ప్రభా. మొదటి ఆదాము మట్టిలో నుంచి పుడితే కడవటి ఆదాము పరలోకం నుండి దిగి వచ్చిన ఆదాము, మట్టి అయిన ఆదాము జనములను తీసుకుని వస్తే పరలోకం నుంచి వచ్చిన ఆదాము ఆత్మ సంబంధమైన ఆదాము, ఈయన శరీర సంబంధమైనటువంటి మొట్టమొదటి ఆదాము, కడవటి ఆదాము ఆత్మ సంబంధమైన ఆదాము అని జీవించు ప్రాణి అయితే ఆదాము, ఆయన జీవించి చేసే ఆత్మ అయ్యాడు. అటువంటి సత్యాలు గ్రంథంలో విపులీకరించబడాలి. అందుకోసం దాంట్లో రాస్తాడైన నేను అయోగ్యుని అని దాంట్లో పూర్వకాలం నుండి మరుగైన మర్మం రహస్యం ఏంటో అది నేను మీకు తెలియపరచాలి. ఆ మర్మం ఏంటో నేను మీకు తెలియపరచాలి ఎఫెసీ సంఘమా. ఎందుకంటే ఈ మర్మం ఆదిమ కాలంలోనే భూమి పుట్టక మునిపే, భూమి మీద స్టోన్ వేసినప్పుడే, జగత్ పునాది వేయబడక మునిపే మిమ్మల్ని ప్రభు ప్రేమించాడు. ఆ సంగతి నీకు అర్థమవుతుందా లేదా అనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. పరిశుద్ధులందరికంటే అందరిలో అత్యల్పుడు నాకు అత్యల్పుడు నేను, పరిశుద్ధులందరిలో యోగ్యత లేని నాకు ఈ కృప నాకు ఇవ్వబడింది. అది 1 కొరింథీ రాసిన 15వ అధ్యాయం 8-9 వరకు రాస్తాడ. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన నాకు అంటే రాస్తాడండి. దాంట్లో ఈ మాట 15వ అధ్యాయం 1 కొరింథీ 8-9 అందరికీ కడపట ఆ కాలమందు పుట్టిన కనపడ్డాడు ప్రభు. ముందేమన్నాడు పరిశుద్ధులందరిలో అత్యల్పుడు అన్నాడు. ఇక్కడేమంటున్నాడు అందరికీ ఆ కాలంలో ఆఖరిగా పుట్టిన నాకు ప్రభు కనపడ్డాడండి. ప్రభు కనపడ్డాడు. అటువంటి అయోగ్యుడికి ప్రభు కనపడ్డాడండి. ప్రభు కనపడ్డాడు. ఇప్పుడు ప్రభు యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని
సర్వసత్యం నడిపించడానికి యోగ్యులకు కాదండి ఇచ్చింది, అయోగ్యులకు ఇచ్చాడండి. అయోగ్యులకు ఇచ్చాడు దేవుడు. అయోగ్యమైన స్థానాల్లో నిలబడే వారికి, అంటే ముందు రావటానికి వారికి ఛాన్స్ లేదు, ముందుకు వెళ్ళటానికి స్థానం లేదు, ఒక ప్రార్థన చేయడానికి అధికారం లేదు. సంఘంలో ఎక్కడో మూల నిలబడిన వారికి ప్రభు ఆ స్థానంలో నిలబడిన వారు పరిశుద్ధులు ఉన్నారండి చాలామంది. అట్టి వారికి ఇచ్చాడండి ఘనత. అది మీకు చెప్తున్నా నేను. అట్టి వారికి అకాలం ముందు పుట్టిన నాకు కనబడ్డాడు ప్రభు అన్నాడు. ఆయన దేవాలయంలో ప్రార్థిస్తుంటున్న సమయంలో ప్రభుని చూసి పరవశం చెందుతాడని రెండోసారి మరో చోట రాయబడి ఉందండి. దమస్క మార్గంలో కాకుండా దేవాలయంలో ప్రభుని కీర్తిస్తున్న సమయంలో ప్రభుని చూచినప్పుడు నేను పరవశనైతిని అంటాడండి దాంట్లో. ఇప్పుడు ఎలా చూస్తున్నావు దేవుణ్ణి? ఎలా చూస్తున్నావు దేవుణ్ణి? వాక్య స్వరూపైన ప్రభుని చూడగలుగుతున్నారా? వాక్య స్వరూపైనటువంటి ప్రభుని దర్శనాలతో సంతృప్తి చెందుతున్నారా? దర్శనాలుతో సంతృప్తి చెప్పేది కాదు నేటి సేవా జీవితం అనేది. దేవుని యొక్క మర్మం విడదీయబడినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మర్మం విడదీయబడినప్పుడు, దాంతో ఆ రహస్యాలు ఛేదించినప్పుడు అప్పుడు ఆ వ్యక్తి ఆనందించాలండి, ఆనందించాలి. సత్య స్వరూపి ఆత్మ దర్శించినప్పుడు, సర్వసత్యమును గురించి వివరించినప్పుడు అప్పుడు మీ ఆత్మ పరవశం చెందుద్దండి, క్రీస్తు మహిమను చూస్తుందనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను అంటున్నాడు. 2 కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయం 11 నుంచి 11 వరకు. నేను అవివేకినైతిని, మీరు నన్ను బలవంతం చేసిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడినైనను, నేను ఏమాత్రం వాడను కాకపోయినాను, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను. అంటే అపోస్తులకు చిహ్నాలు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యలో నిజంగా కనపరచబడ్డాయి. దాంట్లో రాస్తాడండి, నేను అవివేకినైతిని, నన్ను బలవంతం చేశారు, అయినా సరే మీ చేత నేను మెప్పు పొందవలసిన వాడిని కాను. అసలు ఇతరుల చేత మన సేవ మెప్పు పొందదు, ఇతరుల చేత మన సేవ ఘనత పొందదు, ఇతరుల చేత ఒక ఆత్మీయ జీవితం హెచ్చించబడదు. ఎవరు తీసుకెళ్ళి ఆకాశానికి ఎత్తరు, పొగడతో ముంచెత్తరు. ఎందుకంటే విశ్వాస జీవితం అనేది అటువంటిది. అవిశ్వాస జీవితం అనేది మీ చేత నేను మెప్పు పొందవలసిన వాడిని కాను. నేను ఏమాత్రం వాడిని కాకపోయినాను, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడిన. మిక్కిలి శ్రేష్ఠులైన వారు అపోస్తులందరూ, ఈ అపోస్తులందరూ కూడా మిక్కిలి శ్రేష్ఠులు, కానీ వారికంటే నేను తక్కువ వాడిని కాను అంటున్నాడు. ఇక్కడ ఒక మాట ఏంటి, అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను కనబరచబడి. అపోస్తుల యొక్క చిహ్నాలు, గుర్తులండి, పూర్ణమైన ఓరిమితో అన్నాడండి. ఇక్కడ అంతకుముందు కృప అన్నాడు, అంతకుముందు ప్రేమ అన్నాడు, అంతకుముందు జ్ఞానంతో అన్నాడు, ఇప్పుడంటున్నాడు పూర్ణమైన ఓరిమితో. ఓర్పు ఎంతమందికి ఉంటుందండి? ఓర్పు ఉండదు. నాకు మాత్రం ఉండదు. నేనేమి ఉందని చెప్పట్లా, ఎందుకంటే అన్నీ తొందరగా అయిపోవాలనుకుంటాను నేను కూడా. ఓర్పు పట్టడానికి మనకి ఆ స్థాయి ఉండదు అన్నాడు. అపోస్తుల యొక్క చిహ్నాలు ఉన్నాయండి అతనిలో. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపోస్తుల ఆ చిహ్నాలు, రక్తముద్రలు ఉన్నాయి నా ఈపు మీద అన్నాడండి. రక్తముద్రలు ధరించుకున్నాను నేను. అపోస్తుల చిహ్నాలు అవండి, గాయాలు వారి జీవితాల్లో, గాయాలు, ఎవరో చూడని గాయాలు, ఎవరో తలంచినటువంటి జీవిత విధానం. అపోస్తుల యొక్క చిహ్నాలు, అన్పటికు నేను యోగ్యుడు కానని ఇక్కడ అంటాడు. అపోస్తుల చిహ్నాలు ధరించుకున్నాను నేను, అవి నేను పూర్ణమైన ఓర్మితో ఎంతో ఓర్పు వహించాను అంటాడు. దాంట్లో మేము నిజంగా కనుపరచబడినాం. అది ఆఖరికి వచ్చేపాటికి మ్యానిఫోల్డ్ విజ్డమ్ అని రాయబడిందండి. మ్యానిఫోల్డ్ విజ్డమ్ అంటే అది నానా విధమైనటువంటి జ్ఞానంతో అది రహస్యంగా ఉంచబడిందండి. ఇటువంటి వ్యక్తుల్లో రహస్యంగా జ్ఞానం ఉంచబడుతుందండి. ఈ రహస్యమైన జ్ఞానం అది దేవునికి సంబంధించింది, పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించింది, కుమారుని క్రీస్తు సంబంధించిన జ్ఞానం. ఈ జ్ఞానం అనేది సంఘం యొక్క నిర్మాణానికి ఉపయోగపడే జ్ఞానం అండి. సంఘం యొక్క నిర్మాణానికి ఇదేంటి నేర్పరిహైన శిల్పకారుడు వేసిన పునాది మీద కట్టబడిన సంఘానికి ఈ జ్ఞానం నిలబడుతుందండి. ఈ జ్ఞానం ఉంటుంది దాంట్లో. నానా విధమైన జ్ఞానం అందులో రాయబడి, నానా విధమైన జ్ఞానం. ఏ ఒక్క జ్ఞానం కూడా మీ మధ్యలో నేను చెప్పడం నాకు కుదరదు. ఏ ఒక్క జ్ఞానం కూడా అది చెప్పడానికి నాకు కుదరదు. ఎన్ని విషయాలు, చాలాసార్లు ఈ విషయాలు మాట్లాడాను, కానీ నానా విధమైన జ్ఞానం, నానా విధమైన రత్నాలు ఉన్నాయి, రకరకాలైన రత్నాలు ఉన్నాయి, నానా విధమైన జ్ఞానం కూడా ఉంది. క్రీస్తు యేసునందు రక్తంలో దాచబడి ఏంటంటే నానా విధమైన రత్నాలు ఎన్నో ఉన్నాయి. నేను పేర్లు ఎన్నోసార్లు చెప్పాను, సమయం లేదు కాబట్టి ప్రొలాంగ్ చేయటం కుదరదు. నానా విధమైన రత్నాలు, ఎన్నో కలర్ఫుల్ స్టోన్స్ అవి. దాంట్లో జ్ఞానం కూడా ఆ విధమైన జ్ఞానం సంఘానికి ఇవ్వడానికి దేవుడు క్రీస్తు యేసు రక్తాన్ని నీ హృదయంలో దాచిపెట్టాడు సుమా. పరిశుద్ధుల హృదయాల్లో ఆ పరిశుద్ధ జ్ఞానాన్ని ఇచ్చాడు సుమా. నేర్పరైన శిల్పకారులు వలె పునాది వేసినటువంటి సంఘానికి నానా విధమైన జ్ఞానంతో చెక్కబడినటువంటి మార్గాలు సంఘానికి ఇచ్చాడు సుమా. అది జ్ఞాపకం, పరిశుద్ధులందరిలో ఆ స్థానం ఇచ్చాడు. కానీ నేటి పరిశుద్ధుల జీవిత విధానాలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అది నేను చెప్పగలిగేది కాదు, నేను చెప్పడానికి కుదరదు. ఎందుకంటే నేను చెప్తే విమర్శించినట్లు అవుతుంది కాబట్టి అది నేను చెప్పలేదు కాదు. పరిశుద్ధుల జీవితాలు ఎలా నిలబడేది? పరిశుద్ధంగా నిలబడ్డామా? యథార్థంగా నీతియుక్తంగా నిలబడ్డామా దేవుని సన్నిధిలో?
అటువంటి వారికి హృదయాన్ని తన జ్ఞానంతో నింపుతాడు ప్రభు. నిర్దోష నిష్కపటమైన హృదయాలకి తన జ్ఞానంతో నింపుతాడు ప్రభు. అది అతీతమైన జ్ఞానం, దైవిక జ్ఞానం, క్రీస్తు మహిమ. ఆ జ్ఞానాన్ని ఆత్మలో నింపుతూ ఉంటుంది. కల్వరి రక్తం ఆత్మ తెరుస్తే పాప విషయంలో నిష్కపటంగా ఉన్న వారికి క్రీస్తు యొక్క మహిమ యొక్క ఆ యొక్క మార్గాలు ఆ కల్వరి రక్తం ద్వారా ఆత్మకు టచ్ అవుతాయి. అది జ్ఞానం అనేది. ఈ జ్ఞానం ఆత్మకి చెప్పడానికి కుదరదు. అది విడిపట్టడానికి కుదరదు. ఆత్మలో విశాలత ఏర్పడుతుంది. ఆత్మలో పరిశుద్ధ స్థలాలు ఏర్పడతాయి. పరిశుద్ధ స్తంభాలు కట్టబడతాయి. పరిశుద్ధ స్తంభాల మీద సిలువబడిన క్రీస్తు యొక్క స్వరూపుని ఆత్మలో కట్టబడుతుంది. అప్పుడు సంఘం కట్టబడుతుందండి, లేదా కట్టబడదు. సేవ ఫలించదు, ఎట్టి పరిస్థితులు ఫలించదు. మనం ఇటొక దుంకితే ఇటొక గోళీలు అటొక గోళీలు వేసి కొడుతుంటే అవి కుదరదు అండి. సేవ అది కుదరదు. అటువంటి సేవ కుదరదండి. అటువంటి సేవ కుదరదు. ప్రభు నాకు చెప్పినటువంటి వాక్య భాగాలు మీ మధ్యలో చెప్తున్నాను. ఏంటంటే మ్యానిఫోల్డ్ విజ్డమ్ అంటే ఏంటంటే, దీని రాశాడండి, ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ మైట్ బి నోన్ త్రూ ద చర్చ్. త్రూ ద చర్చ్ అంటే ఈ చర్చ్ ద్వారా ఈ మ్యానిఫోల్డ్ విజ్డమ్ అనేది తెలియపరచబడాలి. ఈ సంఘం తెలియపరచకపోతే ఎవరు తెలియపరచబడతారండి? నోన్ త్రూ ద చర్చ్ అంటే ఈ చర్చ్ ద్వారా తెలియపరచబడాలి. సంఘం ద్వారా ఆ నానా విధమైన జ్ఞానం తెలియపరచకపోతే పరిశుద్ధులు ఎలా పరిపూర్ణత చెందుతారనే విషయం నేను మీ మధ్యలో అడుగుతుంటున్నా. పరిశుద్ధులు ఎలా పరిపూర్ణత చెందుతారు? అది ఎఫెసీయులకు 3:8-11 ఏంటంటే, ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఫర్ దిస్ మినిస్ట్రీ అని రాశాడు. ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఫర్ దిస్ మినిస్ట్రీ, లేకపోతే ఫర్ దిస్ మిస్ట్రీ, ఐ మీన్ మిస్ట్రీ, నాట్ మినిస్ట్రీ. ప్రేయర్ అండ్ సప్లికేషన్ ఫర్ దిస్ మిస్ట్రీ, ఎఫెసీ 3 chapter 14-21 verses. అంటే జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అన్నాడు. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ అది అసలు అర్థం కాదండి ఆ విషయం. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, ఈ జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను ఒక వ్యక్తి ఆ జ్ఞానం కాదండి, ఈ జ్ఞానం కల్వరి జ్ఞానం అండి. కల్వరి జ్ఞానంలో కల్వరి ప్రేమ ఏకమైందండి. అది జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. జ్ఞానానికి మించిన జ్ఞానం అనేది అదండి. కల్వరి ప్రేమలో కల్వరి జ్ఞానం మిళితమైందండి. ఈ రెండు ఏకమయ్యాయండి. ఈ జ్ఞానం సంఘానికి నింపాలండి. ఈ జ్ఞానం సంఘానికి నింపాలి. ఇలా జ్ఞానంతో సంఘం నింపబడిపోతే సంఘం ఉట్టిదైపోద్దండి. సంఘం ఏమి లేనిదైపోద్దండి. సంఘంలో ఆత్మలు ఆకర్షించబడవండి. దేవుని యొక్క సమాధానకరమైన నిబంధన రక్తం పొర్లి పారదండి. సంఘంలో పరిశుద్ధుల్లో పారదు. సప్లికేషన్, విజ్ఞాపన, లేకపోతే ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం రహస్యాలు ఆత్మకు అందమైన విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. అందుకోసం జ్ఞానంలో మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటూ తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థిస్తున్నాను నేను అంటాడు. దాంట్లో తనకు సప్లికేషన్ ఏంటంటే, అంటే తనకి విజ్ఞాపన ఏంటంటే, తన యొక్క ఆ స్థానం ఏంటంటే, జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకోవాల్సిన సంగమా, ఎఫెసీ సంగమా, పరిశుద్ధులారా, మీరు జ్ఞానంతో కాదు ప్రార్థించేది, జ్ఞానంతో కాదు వాక్యం చెప్పేది. జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ, కల్వరి జ్ఞానంలో కల్వరి ప్రేమ రెండు మిళితమైపోయినటువంటి నీ ఆ ప్రభు యొక్క ఆత్మ దర్శనం నీ ఆత్మకి ఇవ్వబడితే అది రాణిస్తుంది, లేకపోతే రాణించే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. అందుకోసం దేవుడు తన సమాధానాన్ని మన హృదయంలో కుమరించి ఉన్నతమైన స్థానాల్లో ప్రభు నిలువును కాక, తన శక్తి చేత మన హృదయంలో నిలుపును కాక, ఇన్ని ఉన్నతమైన స్థానాలు ప్రభు మనకు అనుగ్రహించను కాక. ఎందుకంటే నానా విధమైన జ్ఞానంతో ఉంచబడినటువంటి ఆ క్రీస్తు యొక్క రహస్యాన్ని నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసిన ఆ స్థానాలని ప్రభు మనకు అనుగ్రహించను కాక. సంఘ సేవను ఆ విధంగా ప్రభు ఆశీర్వదించను కాక. ప్రార్థించుకుందాం. తండ్రి వందనములు ప్రభు, నమ్మకమైన జ్ఞానం కలిగిన వారమై, పరిశుద్ధ జ్ఞానానికి కలిగిన వారమై, నీ పరిశుద్ధ సేవలో నమ్మకత్వాన్ని కలిగి జీవించడానికి కృపనివ్వండి తండ్రి. దేవా, పరిచర్యను ఆశీర్వదించు ప్రభు, పరిచర్యను ఆశీర్వదించు. నీ అగ్ని వంటి పరిచర్య ప్రభు, ఇది అగ్నిని తోడుకుని పోయావు. అగ్ని వంటి పరిచర్యలో నీ కరుణావాస్యతలు కుమరించావు ప్రభు, నీ దయగలని మాటలు కుమరించావు. పరిశుద్ధాత్మ అగ్ని రగిలిపించేయండి నేటి సంఘాల్లో ప్రభు, కుటుంబాల్లో రగిలిపించేయండి, ఆశీర్వదించమని తండ్రి. మీ ఘనమైన నామాన్ని హెచ్చించుకోమని ప్రభు యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీన్ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.